ఎంపీజీ న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతుంది మీ మాధురి. తిరుపతి జిల్లా సర్వం కోల్పోయిన కలకత్తూరు గ్రామాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి. అఖిలపక్షం ఈ కార్యక్రమం అంజయ్య అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో నాగరాజు, ప్రసాదరావు, అమీర్ బాషా, మురళి, పెంచలయ్య, గోవిందయ్య, చందమామల కోటయ్య, రమణ, రమేష్, సరస్వతి మేడం, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి బాధ్యత లేకుండా తిరుపతికి వచ్చి తిరుపతికి దగ్గరలో దాదాపు 2,500 మంది మాలపల్లి జనాభా, ఎస్టీలు 60 ఏళ్ళు, దాదాపు 200 మంది ఎస్టీలు, బీసీలు ఒక 200 మంది, 3,000 మంది కట్టుబట్టలతో వాళ్ళకి ఏమీ లేదు, కట్టుబట్టలతోటి ప్రాణము గుర్తుట్లో పెట్టుకొని బయటపడ్డారు. వాళ్ళని చూడలేనటువంటి ఒక అధికారి కానీ, ఒక డిప్యూటీ సీఎం కానీ, సీఎం కానీ కన్నెత్తి చూడకుండా, ప్రస్తావనే చేయకుండా వాళ్ళ గురించి అయ్యో ఇలా జరిగిందనేటటువంటి వాళ్ళ హృదయమే కరిగిపోకుంటే వీళ్ళ మనకి పాలకులని సందర్భంగా మనం గుర్తు చేయాలి. ఎంత దౌర్భాగ్యం! ఏం ఎర్రచందనం ఒక్కడవేనా? ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి ఎర్రచందనం ఉంది, దోపిడీకి గురవుతా ఉంది. కొన్ని సంవత్సరాల నుంచి ఏనుగులు ఉన్నాయి. మనిషి ప్రాణం ముఖ్యమా? నీకు ఎర్రచందనం ఏనుగులు ముఖ్యమా? మనిషి ప్రాణం ముఖ్యమా? ఎంత దౌర్భాగ్యం చూసాం. నాకు తెలిసి ఇంకొక నెల కూడా ఆ ఇళ్లలో బురద పోతుంది. ఇంకొక నెల ఎక్కడ పడుకోవాలి? ఆ ఇంట్లో మోకాళ్ళలోకి బురద ఉంటే ఎక్కడ అన్నం వండుకోవాలి? ఎక్కడ తినాలి? వాళ్ళు ఎక్కడ పడుకోవాలి? ఎక్కడో పిచ్చాటూరులో వరదీపాలెం కేవీపురంలో ఒక స్కూల్లో వీళ్ళకి కల్పించారు. ఏమన్నా చెప్పటానికి ఒక స్కూల్లో ఎంతమంది ఉండగలుగుతారు? ఒక స్కూల్లో ఎంతమంది కొనుక్కోగలుగుతారు? ఎంతమంది? 750 కుటుంబాలు, దాదాపు 4,000 మంది ఒక స్కూల్లో ఎట్లా కొనుక్కుంటారు? అంటే మీ బతుకు, మీ జీవితాలు, మీ ఎంపీజే మూవ్మెంట్స్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాం. ఇది ఒక మనందరికి కూడా విషాద వార్త. సర్వం కోల్పోయిన ఆ కళత్తూరు కళదప్పింది. ఆ గ్రామాన్ని మొట్టమొదటిగా మన అంజయ్య గారు, మన ప్రసాదరావు గారు అందరూ కూడా సందర్శించి ఆ వీడియో పెట్టారు. ఆ వీడియోలో చూసి మాకు చాలా బాధేసింది. మేము వెంటనే ఎంపీజీ ఆధ్వర్యంలో మా ఒక బృందం కాళహస్తి నుండి, తిరుపతి నుండి ఒక 10 మంది దాకా వెళ్ళి అక్కడ స్వయంగా పరిశీలించాం. మేము కూడా ఆ రోజు ఆ కాళహస్తి నుండి ఎస్వి నాయుడు కూడా వస్తే ఆయన ఏదో ఇస్తున్నాడు, అదేదో జరుగుతుంది. మన అంజన్న గారు చెప్పినట్లుగా మన తిరుపతి వాసులు మాత్రం కనబడకపోవడం దురదృష్టకరం. ముఖ్యంగా నేను ఇక్కడ ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నా. వాళ్ళు ఎస్సీలా, ఎస్టీలా, లేదు ఇంకా ఎవరైనా అనేది కాకుండా మానవత్వంగా అందరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం ఎప్పుడు అంటుంటాం సర్వమానవ సమానత్వం అని. ఇది ఎస్సీ సంఘానికి సంబంధించిన సభ అయితే ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ విషయాన్ని నేను మళ్ళీ చెప్తున్నా. ఎస్సీల మందరా కలవాలా అనే మాట వదిలేసి ఎవరైతే మానవత్వంతో ఉన్నారో వారందరూ కూడా ముందుకు రావాలని మేము ఎంపీజీ ద్వారా వారికి పిలుపునిస్తున్నాం. ఈ సందర్భంగా మేము ఒకసారి వెళ్ళి పరిశీలించడం కారణం ఏమంటే, చెప్పడం వేరు, చూడటం వేరు. ఆ రోజు మేము చూసినప్పుడు అక్కడ కాలంలో నీళ్లే కొంతమంది తీసుకుని తాగుతున్నారు. అక్కడ తమిళనాడు నుండి మాత్రం మన అంజన్న గారు చెప్పినట్లుగా ఎక్కువ మంది అక్కడి నుండే వచ్చినారు. కాళహస్తి నుండి కూడా తక్కువే ఉన్నారు. కాళహస్తి వాస్తవాలు కూడా ఎక్కువ కనబడలేదు అక్కడ. అయినప్పటికీ కూడా మనం ఒక మాట మీద ఎవరు కనబడినారో ఎవరు కనబడినే లేదు ఆ విషయాలన్నీ వదిలేస్తే మనం ఏం చేయాలో అది మనం ఆలోచించి వాళ్లకు శాశ్వతంగా ఏదైతే సహాయం అందాలనో ఆ విధంగా అందించడంలో మన వంతు బాధ్యతగా మనం అందరం కూడా పనిచేయాలని. ఇక
ఏదైతే ఉందో సమస్య పరిష్కారం కోసం అందరూ కూడా కలిసి ఏ విధంగా అయితే అడుగులు వేస్తారో ఆ అడుగులో భాగంగా మేము కూడా అడుగులు వేయడానికి ముందుంటామని ఈ సందర్భంగా మరొకసారి ఎంపీ ద్వారా తెలియజేస్తున్నాం.